హలో బావా, ఎక్కడున్నావు? అర్జెంటుగా పాల కేంద్రం దగ్గర ఇక్కడ పెద్ద గొడవ అయిపోయింది. పొద్దున్నే ఊరి మీద తగలడిపోయావా? కొంపకాడ సావలా వెంటరు నువ్వా? ఏం చేసి వచ్చావురా మళ్ళీనా? పాలు అట్టుకుని పాల కేంద్రానికి వచ్చాను. తెరతిడు పోసుకుని అంటున్నాడు. ఎరా మా స్వచ్ఛమైన పాలు వేసుకోని చెప్పి గొడవ పెట్టేసుకున్నాను. నూరా అయ్యి బాబోరు, నేను పొద్దున్నే కదరా పాలు పోసి వచ్చేసినా, మళ్ళీ ఎక్కడ దొరికింది నీకు పాలా? అదే బా, తెల్లగా ఉన్నాయని పాలుని, నల్లగా ఉన్నాయని నీళ్ళు అంటారు కదా. కష్టపడి మన తాత పేట సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి జిల్లేడు మొక్కల నుంచి జిల్లేడు పాలు ఒక 5 లీటర్లు పిండుకుని వచ్చాను. తీరా వచ్చాక ఇటు పోసుకుని అంటున్నాడు. నాకు కోపం వచ్చి షట్ట తిరిగేలా కొట్టేశాను. నువ్వు వచ్చావు ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మన పాలు ఎందుకు వేసి కూడా చూద్దాం. ఆ జిల్లేడు పాలు నీ నోట్లేసి సావరా, జాడ్యం పోద్దా? ఎందుకు నా ప్రాణం తీస్తున్నావు ఇలాగా? ఎవరైనా జిల్లేడు పాలు పోసుకుంటాడా? మళ్ళీ వెళ్ళి కేసేస్తావా? బొక్కలేసి అంటారు మనలిద్దరు. నేను అదే బావా, కుట్ర మారదేంటి? అదే బావ, తెల్లగా ఉన్నాయని పాలే అంటారు కదా బావా. అయ్యి ఒరే రే రే, ఒకసారి ఆగు. అరే, ఇక్కడ మన మంగాయం వాళ్ళు ఏంటి ఇంటిండా ఎంతమంది జనం ఉన్నారు? మంగాయం బగిరిదని వేసినట్టేంటి? అదే బాబు, పాల కేంద్రంకి వచ్చే ముందు మంగం దగ్గరికి వెళ్ళాను. ఎలాగో మన ఊర్లో లీటర్ పాలు 100 రూపాయలు కదా, మా దగ్గర 50 రూపాయలు అని చెప్పి మన జిల్లేడు పాలు ఒక లీటర్ ఇచ్చాను అనమాట. అయితే ఆర్లీస్ కలుపుని తాగమన్నా నుత్తి తాగేసిందేమో. ఎందుకన్నా మంచిది, బకెట్ దాన్ని అయితే తేడా కొడుతుంది. నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో. అయ్యి బాబు రే, నేను పాకిస్తాన్ టెర్రరిస్ట్నా? నేనెందుకు వెళ్ళాలి అండర్ గ్రౌండ్ కా? అంటే పాలు వేసి ముందు ఇలా మా బావ పాల బిగినీస్ పెట్టాడు, అందులో నేను కూలోనని చెప్పి పాలు పోసాను. ఇప్పుడు తేడా వచ్చింది అనుకో, నేను బొక్కలో పెడతారు తీసుకెళ్ళి. అయ్యి అమ్మో, అమ్మో నేను చచ్చిపోతాను. అమ్మో, నేను ఊరేసుకుంటాను. నేను బతకనే, నేను చచ్చిపోతాను. నేను ఊరేసుకుంటాను నేను. ఆరోగ్యం చేత బా.